ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 ప్రతి సంవత్సరం జరుపుతున్నాం మనము. సో, అందులో భాగంగా మనము పక్షం రోజులు అంటే 15 రోజులు మనము అవగాహన కార్యక్రమాలు చేపట్టాము. సో, ఇందులో భాగంగా మనం ఈసారి అంగన్వాడీ టీచర్లకు మళ్ళీ ఐఈఆర్‌పి టీచర్లకు కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాము. సో, ఈరోజు మనము డిస్ట్రిక్ట్ పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ సహాయం ద్వారా మనము ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. వారికి ఇవే మా ధన్యవాదాలు. సో, ఈ కార్యక్రమంలో మీరు చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. సో, ఇది మీకు ముందు ముందు ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రోగ్రాం, ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మీకు ఎంతో ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని మీకు పిల్లలు మీ దగ్గరకు వచ్చే పిల్లలకి మీరు ఎంతో కొంత సహాయం చేయగలుగుతారు. సో, ఈ లోపల మనము మిసెస్ పద్మప్రియ గారు మన దగ్గర స్పీచ్ పాథాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. హెలెన్ కెల్లర్ సంస్థలో గత 6 సంవత్సరాలుగా స్పీచ్ పాథాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఎంఎస్సి ఏఎస్ఎల్బి పూర్తి చేసి మన దగ్గర పనిచేస్తున్నారు హెలెన్ కెల్లర్ విద్యా సంస్థలో. సో, మొట్టమొదట అవగాహన కార్యక్రమం పద్మప్రియ గారి ద్వారా చేయబడుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మనం పిల్లల్లో మాట్లాడడం, భాష మరియు వినికిడి లోపాలు ముందుగా ఎలా గుర్తించాలో దాని గురించి మాట్లాడుకుందాము. ముందుగా స్పీచ్ అండ్ మరియు లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాంగ్వేజ్ అనగా మనం ఉపయోగించే భాష, దాన్ని పదాలు ఎలా ఉపయోగిస్తాము అనేది సూచిస్తుంది. శబ్దాలను ఉత్పత్తి చేయడానికి మనం భాషను ఉపయోగిస్తాము. ఆలోచనలు పంచుకోవడానికి మరియు మనం కావాల్సిన పొందడానికి భాష ఉపయోగిస్తాము. పదాలను అర్థాన్ని కూడా తెలపడానికి మనం భాష ఉపయోగిస్తాము. ఇక్కడ ఉదాహరణకి స్టార్ అని ఉంది. ఈ స్టార్ అనే పదంకి అనేక అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ స్టార్ అనే దాన్ని నక్షత్రం అని కూడా అంటాము. ఇంకా స్టార్ అనే పదంకి ఫిల్మ్ స్టార్, అట్లా అనేక అర్థాలు ఉంటాయి ఒక పదానికి. కొత్త పదాలు ఎలా తయారు చేయాలి అనే దాని కోసం కూడా మనం భాష ఉపయోగిస్తాము. ఉదాహరణకి ఫ్రెండ్, ఫ్రెండ్లీ. ఇక్కడ స్నేహితుడు, స్నేహపూర్వకంగా. స్నేహితుడు అనే పదం నుంచి మనం వేరే పదాలు కూడా తయారు చేయొచ్చు. భాష ద్వారా మనం పదాలను కూడా కలుపుకుంటాము, వాక్యాలను తయారు చేయొచ్చు. ఇతరులతో మాట్లాడడానికి కూడా మనం భాష ఉపయోగిస్తాము. రెండోది స్పీచ్ అనగా మాటలు. సో, మాటలు అంటే మనం శబ్దాలు ఎలా ఉపయోగిస్తాము, ఎలా చెబుతాము అనేదే స్పీచ్. సో, దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటిది ఉచ్చారణ అనేది ఆర్టికులేషన్. అక్కడ మీరు చూడొచ్చు, ర్యాబిట్, పిల్లవాడు ర్యాబిట్ ని వ్యాబిట్ అంటున్నాడు. సో, ర అనే శబ్దాన్ని వ అనే శబ్దంతో తారుమారు చేశాడు. ధ్వని సమస్యల్లో కొందరికి పెద్ద గొంతు ఉండొచ్చు, కొందరికి చిన్న గొంతు ఉండొచ్చు, కొందరికి మాట్లాడడంలో ధ్వని సరిగ్గా రాకపోవచ్చు. సో, అలాంటి ధ్వని సమస్యలు కూడా పిల్లల్లో మనం చూస్తాము. మూడోది పటిమ అనగా ఫ్లూయెన్సీ. సో, ఇది మన మాటల యొక్క లయ. కొందరిలో మనం నత్తి అనేది చూడొచ్చు. సో, నత్తి ఉన్నప్పుడు మెల్లమెల్లగా మాట్లాడతారు, ఆగి ఆగి మాట్లాడతారు. వాటన్నిటిని మనము ఫ్లూయెన్సీ డిజార్డర్స్ అని అంటాము. రెండోది అభివృద్ధి మైలురాళ్ళు. సో, ఇది డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అని అంటారు. సో, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు ఏమేమి మాట్లాడతాడో మనం దీంట్లో వివరిస్తాము. సో, 6 నెలల్లో వాళ్ళు బాబ్లింగ్ అనేది మాట్లాడతారు. బాబ్లింగ్ రూపంగా వాళ్ళు ఇతరులతో మాట్లాడతారు. దీనిలో వాళ్ళు ఉచ్చారణ శబ్దాలు ప్రయోగిస్తారు. ఇది గుర్తించదగిన పదాలు కాకపోయినా వాళ్ళు పప్ప, బబ్బ, మమ్మమ్మ అని అంటారు. తర్వాత
12 నెలల్లో వాళ్ళు పదాలు మాట్లాడడం మొదలు పెడతారు. కొందరు అమ్మ అనొచ్చు, కొందరు తాత అనొచ్చు, కొందరు అత్త అనొచ్చు. సో ఏదైనా పదాలు వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. 18 మంత్స్ నుంచి వాళ్ళు 5 నుండి 4 పదాలు మాట్లాడుతారు. ఏవైనా 5 పదాలు అర్థమయ్యే పదాలు మాట్లాడతారు. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 150 నుంచి 300 పదాలు మాట్లాడతారు. ఇంకా 3 పద వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతారు. అంటే 3 పదాలు కలిపి వాక్యాలు తయారు చేస్తారు. తర్వాత 3 సంవత్సరాల్లో వాళ్ళు 900-1000 పదాలు మాట్లాడడం జరుగుతుంది. దీనిలో చిన్న ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు. లైక్ ఏం చేస్తున్నావు అట్లా ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. 4 ఇయర్స్‌లో వాళ్ళు 2000 వరకు పదాలు మాట్లాడతారు. 5 పద వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. 5 ఇయర్స్ 5 ఏళ్లలో పిల్లలు అక్షరాలను గుర్తిస్తారు. ఎక్కువగా వాక్యాలు వాడుతారు. ఇవి అభివృద్ధి మైలురాళ్ళు. మనం ఇవి ప్రతి ఒక్క పిల్లవాడిలో గుర్తించాలి. ఎక్కడైనా పేరెంట్స్‌కి పిల్లవాడు ఇవన్నీ చేయలేకపోతున్నాడు అన్నప్పుడు మనము వాళ్ళకి పరీక్షకి తీసుకొని వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజార్డర్స్. ఇవి అనేక రకమైన భాష మరియు మాట సమస్యలు మనం పిల్లల్లో గుర్తించవచ్చు. ఫస్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్, ఆటిజం, ADHD, లెర్నింగ్ డిజబిలిటీ, స్టట్టరింగ్, మెంటల్ రిటార్డేషన్, సెరెబ్రల్ పాల్సీ. దీని గురించి మీకు ప్రసన్న గారు వివరిస్తారు. స్టాటిస్టిక్స్ కొన్ని సర్వేలు చేసి మనకి ఈ అంకెలు ఇచ్చారు. భాష మరియు మాటలో లోపాలు ఉన్న వాళ్ళు 3 నుండి 17 ఏళ్ల వరకు ఉంటారు. 17 సంవత్సరాల పిల్లల్లో ఈ పరీక్ష చేశారు. దీనిలో 8% పిల్లలకు ఈ సమస్యలు ఉండడం గుర్తించారు. ఇది CDC అనే సంస్థ 2010లో ఈ పరీక్ష చేసింది. 2011లో భారత ప్రభుత్వం జనాభా లెక్కలు చేశారు. సో దీంట్లో వినికిడి లోపం ఉన్న వాళ్ళు 2వ స్థానంలో ఉన్నారు. 18.9% మందికి వినికిడి లోపం గుర్తించబడింది. భాష బలహీనత 5వ స్థానంలో ఉంది. 7.5% వాళ్ళకి ఈ భాష బలహీనత ఉండడం గుర్తించారు. వినికిడి మరియు భాష సమస్యలు ఈ రెండిట్లోనూ ఆడవాళ్ళ కంటే పురుషులకి ఎక్కువగా గుర్తించారు. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనగా ముందస్తు గుర్తింపు. సో ఇది 3 సంవత్సరాల లోపు పిల్లలకి చేస్తారు. దీనిలో భాషా సమస్యలు మరియు మాటల సమస్యలు వైకల్యం ఉన్న వాళ్ళకి మనము ఈ ముందస్తు గుర్తింపు చేయబడుతుంది. చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా వాళ్ళకి చికిత్స చేసిన తర్వాత ఒకవేళ వైకల్యం ఉన్నట్లయితే వాళ్ళకి మనం చికిత్స అందించబడుతుంది. సో భాష మరియు మాట సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లలు వెనుకబడతారు. సో ముందుగా మనం గుర్తిస్తే ఏమవుతుంది అంటే మనం ఈ లోపాలని వాళ్ళకి లోపాల నుంచి వాళ్ళకి బయటికి తీసుకురావచ్చు మరియు కమ్యూనికేషన్ అనేది ఈజీగా వాళ్ళలో డెవలప్ అవుతుంది. ముందస్తు చికిత్స ఇది ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. సో దీనిలో మనము సమయ ప్రకారంగా పిల్లవాడు ఎలా ఎదుగాలో అది మనం తనకి చికిత్స ద్వారా అభివృద్ధి చేస్తాము. ఎర్లీ అనేది పిల్లల అభివృద్ధి యొక్క అత్యంత క్లిష్టమైన కాలం. ఇది పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మరియు ఇంటర్వెన్షన్ అనగా పిల్లలకి చుట్టుపక్కల విషయాలను అనుభవించడానికి మరియు ఆడుకోవడానికి, అన్వేషించడానికి అవకాశాలు ఇవ్వబడతాయి. ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అభివృద్ధి ఆలస్యం మరియు వైకల్యం నివారణ. పిల్లల ఎదుగుదల ఆలస్యం కాకుండా ముందుగానే గుర్తించి వాళ్ళకి వైకల్యం లేకుండా నివారించడం.
ప్రసంగం భాష సమస్యలకు ప్రమాదం ఉన్న పిల్లలను పరీక్షించడం మరియు గుర్తించడం. సో భాష మరియు మాట సమస్యలు ఉన్న పిల్లలకు గుర్తించడం మరియు చికిత్స అందించడం. సాధారణ అభివృద్ధి మార్గాలు ద్వారా పిల్లలను ఉత్తేజపరుస్తుంది. సో దీనిలో ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళకి నార్మల్ డెవలప్మెంట్ కోసం మనము హెల్ప్ చేయడం అవుతుంది. పిల్లలు సాధారణ అభివృద్ధి మరియు స్వతంత్ర పనితీరును పరచడానికి. సో పిల్లల్లో సాధారణంగా వాళ్ళ ఎదుగుదల పెంచడానికి మనం సహాయం చేస్తాము. పిల్లల అవశేష సామర్థ్యాన్ని పెంచడానికి, పిల్లల్లో ఉన్న ఏదైతే కెపాసిటీ ఉందో అది మనం పెంచడానికి, చికిత్స మరియు ప్రత్యేక విద్య యొక్క అవసరాన్ని తగ్గించడానికి. సో మనం తొందరగా సమస్యని గుర్తిస్తే వాళ్ళకి థెరపీ అనేది అవసరం ఉండదు, ఇంకా ప్రత్యేక విద్య కూడా అవసరం ఉండదు. సో అది తగ్గించడానికి మనం ఇవన్నీ చేస్తాము. చికిత్సలో అవగాహన మరియు ప్రమేయం పెంచడానికి, ద్వితీయ వికలాంగుల నివారించడానికి, చికిత్స ప్రణాళికను సిద్ధం చేయడానికి, అభివృద్ధి రేటు పెంచడానికి. సో పిల్లల్లో ఏదైతే లోపం ఉంటుందో అవన్నీ మనం చికిత్స ద్వారా తొందరగా వాళ్ళు నార్మల్ అయ్యేటట్టు మనం పెంపొందిస్తాం ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా. నెక్స్ట్ స్లైడ్. సో ఎవరిని పరీక్షించాలి అంటే ఎన్ఐసియు యూనిట్ లో, ఇప్పుడు పిల్లల ఆసుపత్రిలో ఎన్ఐసియు యూనిట్ అని ఉంటుంది. సో అట్లాంటి ఆ ఎన్ఐసియు యూనిట్ లో ఉన్న పిల్లలకి మనం ఈ భాష మరియు మాటలు సమస్యల కోసం మనం పరీక్షించవచ్చు. మళ్ళీ ఎవరికైనా చెవి సమస్యలు, ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్న చెవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం పరీక్షించవచ్చు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ వాళ్ళకి మనం ఈ పరీక్షలు చేయాలి. డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి మస్తిష్క పక్షవాతం అనగా సెరెబ్రల్ పాల్సీ, ఆలస్యం భాష వంటి అభివృద్ధి లోపాలు, ఎవరికైతే భాష మాటలు మరియు లేట్ అవుతాయో వాళ్ళకి మనం పరీక్షిస్తాము. ఇంకా ఎవరికైతే ఎక్కువగా రిస్క్ సమస్య లేని పిల్లలకి కూడా మనం ఇది చేయొచ్చు. ఎందుకంటే ఎవరికైతే వాళ్ళ తోబుట్టువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అభివృద్ధి వాళ్ళతో పాటు అభివృద్ధి చెందని పిల్లలకు కూడా మనం ఈ పరీక్షలు చేయాలి. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఒక కోఆర్డినేటెడ్ సిస్టమ్. దీనితో మనం పిల్లల అభివృద్ధిని మెరుగుపరుస్తాము. కుటుంబాలు మరియు సేవా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం ముఖ్యమైన ప్రారంభ సంవత్సరాల్లో కుటుంబాలకు మద్దతు ఇస్తుంది. పిల్లల కుటుంబాలు మరియు సంఘాలకు సహాయపడుతుంది. సో దీనికి అనేది ఒక టీమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ మనము అసెస్మెంట్ చేయడానికి సహాయపడతారు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ టీమ్ మెంబర్స్, నెక్స్ట్ స్లైడ్, జ్ఞానం నైపుణ్యాలను పెంపొందిస్తారు. అంటే మెమరీ, రీజనింగ్, అటెన్షన్ మరియు సీక్వెన్సింగ్ స్కిల్స్ ని పెంపొందిస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, దీంట్లో మనం మాటలు ఎలా నేర్పించాలి, ఏ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది చేస్తారు. శారీరక మరియు ఇంద్రియ నైపుణ్యాలు, దీంట్లో మనం పిల్లవాడు ఒకవేళ కూర్చోలేకపోతున్నాడు, నిల్చోలేకపోతున్నాడు, క్రాలింగ్ చేయలేకపోతున్నాడు, సో అలాంటి పిల్లలకు మనం కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి నార్మల్ డెవలప్మెంట్ ద్వారా తీసుకొస్తాము. సామాజిక భావోద్వేగ నైపుణ్యాలు, సో సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ స్కిల్స్, ఇవన్నీ పెంపొందిస్తారు.
అనుకూల లేదా స్వయం సహాయ నైపుణ్యాలు. సో కొందరు కొందరు పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతారు. పేరెంట్స్ హెల్ప్ కావాల్సొస్తుంది. సో అలాంటి స్కిల్స్‌ని కూడా ఈ టీమ్ మెంబర్స్ నేర్పిస్తారు. పరీక్ష దీంట్లో మనం ఏం చేస్తాము అంటే మొదటిగా స్క్రీనింగ్ అనేది చేస్తాము. అంటే పిల్లల్లో ఈ భాష మరియు మాటల సమస్యలు ఉన్నాయా లేదా చెక్ చేస్తాము. ఒకవేళ వాళ్ళకి అలాంటి సమస్యలు ఉంటే మనం వాళ్ళకి ఆహ్, ఆహ్, వివ ఆహ్, వి ఎవాల్యుయేషన్ కోసం పరీక్షల కోసం పంపిస్తాము. సో దానిలో వాళ్ళకేమైనా సమస్య ఉందని తేలితే మనం దాని గురించి చికిత్స ఇస్తాము. నెక్స్ట్ స్లైడ్. సో దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మొదటిది సర్వే. సో మనము ఒక ప్లేస్‌కెళ్ళి సర్వే చేయొచ్చు. సర్వే చేసి ఇలాంటి సమస్యలు గుర్తించొచ్చు. తర్వాత ఈ ఏరియాలో ఇట్లాంటి సమస్య ఉంది అని చెప్తే మనం స్క్రీనింగ్ క్యాంప్ లాంటిదేమైనా పెట్టొచ్చు. పెట్టి ఎంతమంది పిల్లలకి ఇట్లాంటి సమస్య ఉంది అనేది చెక్ చేయొచ్చు. తర్వాత స్క్రీనింగ్‌లో వాళ్ళు పాస్ అయితే ఓకే. ఫెయిల్ అయితే మనం వాళ్ళకి పరీక్షల కోసం పంపిస్తాము. పరీక్షలు అయిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది తయారు చేస్తాము. స్క్రీనింగ్ అనేది మనం ఆహ్, వివిధ ప్లేసెస్‌లో చేయొచ్చు. ఫస్ట్ పాఠశాల. సో, ప్రతి క్లాస్‌కి వెళ్లి మనము స్క్రీనింగ్ చేయొచ్చు. తర్వాత ఆస్పత్రులు, పిల్లల ఆస్పత్రులకెళ్ళి మనము ఎన్ఐసీ యూనిట్స్‌లో ఉన్న పిల్లలకి కానీ, లేకపోతే ఎవరికైతే ఇట్లాంటి సమస్యలు ఉందని మనం భావిస్తామో వాళ్ళకి మనం స్క్రీనింగ్ చేయొచ్చు. అలా కాకుండా మనము ఇంటింటికి వెళ్లి గూడా ఈ సర్వేలు చేయొచ్చు. ఇంకా శిబిరాలు అంటే క్యాంప్స్ ఒక్కొక్క ప్లేస్‌లో మనం క్యాంప్స్ పెట్టి కూడా స్క్రీనింగ్ చేయొచ్చు. సో, దీనికి కావాల్సిన మెటీరియల్స్ ప్రశ్న పత్రాలు, చెక్ లిస్ట్‌లు మరియు ఇన్‌స్ట్రుమెంటల్ స్క్రీనింగ్. సో, ప్రశ్న పత్రాలు అంటే సో, ఒక్కొక్కరికి ఎళ్లి అడగడం కంటే మనం వాళ్ళకి ఒక ప్రశ్న పత్రం ఇచ్చేస్తే అక్కడ ఒక ప్రశ్నలుంటాయి. సో, దానికి వాళ్ళు ఆన్సర్ ఇచ్చేస్తే తర్వాత మనం కూర్చొని దానికి మనము పిల్లవాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. చెక్ లిస్ట్‌లు. సో, చెక్ లిస్ట్‌లు అనగా ఏంటి అంటే పిల్లవాడు ఎదుగుదల ప్రకారంగా ఆహ్, కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో, దాని ప్రకారంగా మనము ఆహ్, పిల్లవాడికి సమస్యలున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో, ఇంకా అది కాకుండా ఒకవేళ సమస్యలు ఉందని గుర్తిస్తే మనం ఇన్‌స్ట్రుమెంటల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అంటే కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా మనము ఈ సమస్య ఎక్కడ ఉంది? ఎక్కడ భాషలో సమస్య ఉందా? లేకపోతే మాటల్లో సమస్య ఉందా? అనేది చెక్ చేస్తాం. సో, ఇది అంతా మనము ముందస్తు గుర్తింపు మరియు చికిత్స ఎలా చేస్తామో, ఎలా చ ఏ విధానం ఉంటుందో, ఎక్కడెక్కడ చేయొచ్చు, మెటీరియల్ యూజ్ చేయొచ్చు అనే దాని గురించి నేను చెప్పాను. ఆహ్, తదుపరి వివరణ మీకు ప్రసన్న మేడం గారు అందిస్తారు. మిసెస్ పద్మప్రియ గారికి ధన్యవాదాలు. చక్కటి అవగాహన కార్యక్రమాలు వినిపించారు. ఇది అంగన్వాడీ టీచర్లకి మరియు ఐఈఆర్‌పి టీచర్లకి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మా శ్రీ ఉమర్ ఖాన్ గారు విచ్చేశారు. ఆయన ప్రారంభ ఉపన్యాసం ఇవ్వాల్సింది కొద్దిగా లేట్ అవుతుంది. అది ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్కు మరియు ఐఈఆర్పి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్గా చేసే ఉద్దేశం ఏమంటే, ఒక 1 వీక్ నుంచి ఇటువంటి వెబినార్స్ మేము కండక్ట్ చేస్తూనే ఉంటాము.
మన తెలంగాణలో ఉన్నటువంటి రిసోర్స్ పీపుల్స్ అయితేనేమి, గ్రాస్ రూట్ లెవెల్ టీచర్స్ అయితేనేమి, వీళ్ళకందరికీ అవగాహన కల్పించాలి. వెనికిడి శక్తితో బాధపడుతున్నటువంటి వాళ్ళని అర్లీగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు అతి త్వరగా చిన్న వయసులోనే అందించి వాళ్లకు మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని, అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టాము. దీంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు, మన కొత్తగా వచ్చినటువంటి RPWD యాక్ట్లో అర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాప్టర్ 4లో ఉంది. ఈ చాప్టర్ 4లో ఉన్నటువంటి అర్లీ ఇంటర్వెన్షన్ ఇంపార్టెన్స్ను దృష్టిలో పెట్టుకొని, అది మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. అర్లీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే మన సరి అయినటువంటి మోతాదులో ముందుకు పోతుందో అప్పుడు మనము చిన్నపిల్లలకు చిన్న వయసులోనే కనుక్కొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను, హియరింగ్ ఇంపైర్మెంటే కాదు, మెంటలీ రిటార్డెడ్ అయితేనేమి, స్లో లెర్నర్స్ అయితేనేమి, ఆర్టిస్టిక్ అయితేనేమి, స్పాస్టిక్ చిల్డ్రన్ అయితేనేమి, ఎనీ టైప్ ఆఫ్ డిసేబిలిటీని ఎంత చిన్న వయసులో మనము గుర్తిస్తే ఆ పిల్లలకు అంత మంచిగా మనము ముందుకు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది అనే ఒక విషయంతో ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కు, ఈ స్పెషల్ రిసోర్స్ టీచర్స్కు, వీళ్ళకందరికీ ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు జరుపుతున్నాము. దీనికి దాదాపు 100కు పైన పార్టిసిపెంట్స్ వచ్చారు. కనుక అందరికీ నేను చాలా మందికి ఇక్కడ ఈ యొక్క వెబినార్లో రూమ్ ఇవ్వలేకపోతున్నాము. కానీ వాళ్ళు యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఎంతమంది అయినా కూడా చూడొచ్చు. యూట్యూబ్కు కనెక్ట్ చేసి పెట్టాము. ఇది యూట్యూబ్ యొక్క దాంట్లోనే మీకు పంపించినటువంటి లింక్లోనే యూట్యూబ్కు ఫెసిలిటీస్ ఉన్నాయి. యూట్యూబ్ ఆన్ చేసుకుని దాంట్లో నుంచి కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వినొచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ అయ్యేదానికి ముఖ్యంగా మనం స్వరూపారాణి గారు, డిప్యూటీ డైరెక్టర్ గారిని ధన్యవాదాలు అర్పించాలి. అదేవిధంగా ఈ యొక్క సిడిపిఆర్ఓ ఈ శైలజ శ్రీ గారికి మరియు సూపర్వైజర్ అనిత గారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు ముందుకొచ్చి ఈ అంగన్వాడీ టీచర్స్కు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా ఈ స్పెషల్ రిసోర్స్ టీచర్స్ను ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకొని పోయేదానికి స్పెషల్ టీచర్స్ ఎంతో దోహదపడుతున్నారు. వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 1 గంటలోనే ముగిస్తున్నాము. ఇంకా మీదట ఈ పాండమిక్ సిచ్యువేషన్ పోయిన తర్వాత ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కూడా మనం మొదలుపెట్టి వీలైనంత వరకు నిజంగా చెప్పాలంటే అంగన్వాడీ టీచర్స్ మనకు చాలా గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్, వాళ్ళు కరెక్ట్గా చెప్పారంటే మనం ఈ అర్లీ ఇంటర్వెన్షన్ సక్సెస్ఫుల్గా మన తెలంగాణలో మనం చాలామంది పిల్లలకు మంచి భవిష్యత్తును కలగజేయగలుగుతాము అని చెప్పేసి మీకు అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అంతటితో ముగిస్తున్నాను. ఇక నెక్స్ట్ ప్రసన్న లక్ష్మి గారు ఉన్నారు. సో వారి యొక్క సందేశాన్ని వినాలి, ఎందుకంటే వారికి మంచి అనుభవం ఉంది ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్లో. ఈ స్పీచ్ పెథాలజిస్ట్గా రీడర్గా పనిచేస్తున్నారు ఎలెన్ కలర్ ఇన్స్టిట్యూట్లో. ఇంతకుముందు చెప్పిన కూడా చాలా చక్కగా చెప్పారు. ఆమెకు సరిగ్గా తెలుగు రాకపోయినా కూడా తెలుగులో చక్కగా చెప్పిన దానికి ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి శశిధర్ రెడ్డిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీరు చక్కటి ప్రసంగాన్ని ఇచ్చారు. వాళ్ళకి అర్థమయ్యే విధానంగా ఎలా జరుగుతుందో వెబినార్ చక్కగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గారు మీకు అవగాహన కార్యక్రమం చేపట్టబోతున్నారు. వారు బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె డిగ్రీ చేశారు. మళ్ళీ ఆయుష్ మైసూర్ నుండి ప్రత్యేక స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కోర్స్ చేశారు. అండ్ ఫోరెన్సిక్ స్పీచ్ సైన్సెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆమె ప్రత్యేక విద్యను చేశారు. మళ్ళీ ఆమె ఏబిఏ థెరపిస్ట్ అంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ థెరపిస్ట్గా కూడా ఆమె చదివారు. మళ్ళీ ఆమె చాలా ఎన్నో రీసెర్చ్ కార్యక్రమాలు ఈ ఏఎస్ఎల్పి నందు చేశారు.
అలాగే రీసెర్చ్ ఆఫీసర్గా ఆయుష్ మైసూర్ రీసెర్చ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు అక్కడ. ఆమె ఇప్పటివరకు 10 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్ యందు. ఆమెకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె కరెంట్లీ ఇక్కడ ప్రస్తుతం మన హెలెన్ కెల్లర్ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో ఆమెకు కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. శ్రద్ధగా వినాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ టు లక్ష్మీ ప్రసన్న గారు. హలో, ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హెలెన్ కెల్లర్స్ ఇన్స్టిట్యూట్ అధినేత ఉమర్ ఖాన్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు. అండ్ మా హెచ్కే టీమ్కి కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు పద్మప్రియ గారు మనకి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, ఎలాగా పిల్లల్ని ఏ విధమైన రకమైన స్పీచ్ అండ్ లాంగ్వేజ్ హియరింగ్ డిజార్డర్స్ అని ఉంటాయి, వాళ్ళని ఎలా గుర్తించాలి, ఏం చేయాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అన్నీ మనకి వివరించారు. సో ఈ స్పీచ్, లాంగ్వేజ్, హియరింగ్ ఈ 3 తీసుకుంటే మనకి మాటలాడడం, అర్థం చేసుకోవడం, వినడం, భాషని పెంపొందించుకోవడం, ఈ అన్నిటికి కలిపి ఒక విధమైన కనెక్షన్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే మనం ఏదైనా శబ్దం విని అర్థం చేసుకొని దానికి మనం బదులు ఇస్తాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ పేరేంటి అని అడిగితే ఫస్ట్ ఆ సెంటెన్స్ విని తర్వాత అది అర్థం చేసుకొని దానికి బదులుగా మన పేరు చెప్తాం. సో అలాగే ఇది అన్ని స్పీచ్, లాంగ్వేజ్, హియరింగ్, కమ్యూనికేషన్ అనేవి ఇవన్నీ లింక్ తో కూడుకున్నాం అనమాట. సో ఇప్పుడు దేనికైనా బాబు పుట్టినప్పటి నుంచి 3 years 0 to 3 years అంటే పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు మనం క్రిటికల్ పీరియడ్ అంటాం. అంటే బాబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇతర కారణాల వల్ల కానీ లేకపోతే ఆ తల్లికి ఆరోగ్యం బాగోలేని నందువల్ల కానీ ఎక్కువగా ఎక్స్రే స్కానింగ్లు చేయడం వల్ల కానీ లేకపోతే మందుల వల్ల కానీ ఏ ఇతర కారణాలు అయినా కావచ్చు, ఆ ప్రభావం అన్నది పిల్లల మీద పడితే దాని యొక్క ప్రభావం వల్ల ఈ మాటలు, వినికిడి లోపం, మాటలు ఆడడంలో లోపం, భాషను అర్థం చేసుకోవడంలో లోపం, లేకపోతే నడవలేకపోవడం, ఇలా ఇతరాతర అనేక రకమైన డిజార్డర్స్ అనేవి ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సో వాటిని మనం ముందుగానే గుర్తిస్తే, అంటే చిన్న పిల్లాడప్పుడే గుర్తిస్తే మనం ట్రీట్మెంట్ తొందరగా చేసి ఆ యొక్క సమస్యని మనం కంట్రోల్ చేయగలం. అధికంగా ఆ బాబుకి లేదా ఆ పాపకి అధికంగా సమస్యలు, ఇంకా ఇతరాతర సమస్యలు రాకుండా మనం చేయగలుగుతాం. సో దాని గురించి ఒక టీమ్ లైక్ ఆడియాలజిస్ట్ ఉంటారు, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఉంటారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, అంగన్వాడీ టీచర్స్, ఐఏఆర్పీస్ అండ్ సోషల్ వర్కర్స్, వీళ్ళ నర్సెస్, సో వీళ్ళ సైకాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, వీళ్ళందరూ ప్రొఫెషన్స్ అందరూ టీమ్ అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ అబ్బాయికి ఉన్న సమస్యల్ని గుర్తించి ట్రీట్మెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను అన్నీ చెప్పలేకపోయినా కొన్ని సమస్యల్ని ఎలా గుర్తించాలి, ఆ సమస్యల యొక్క కారణాలు ఏంటి, ఎలా మనం ఒక బాబుని కానీ పాపని కానీ చూసి ఈ సమస్య ఉంది అని గుర్తించాలి అనేది మనం నేర్చుకుందాం. సో ఇక్కడ సమయం కొంచెం ఉన్నది కాబట్టి నేను కొన్ని డిజార్డర్స్ గురించి మాత్రం చెప్తాను. సో ముందుగా డెవలప్మెంటల్ డిలే. ఇది చాలా మంది పిల్లల్లో, అంటే చిన్న పిల్లల్లో మనం ఫస్ట్ డెవలప్మెంటల్ డిలే అంటే ఎదుగుదల. నేను ముందుగా చెప్పినట్టు 0 to 3 years నార్మల్ చిల్డ్రన్ ఏం చేస్తారు, పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. లైక్ వినడం, శబ్దాలని వినడం, గ్రహించడం, మాట్లాడడం, చిన్న చిన్న శబ్దాలని చేయడం, నడవడం, పాకడం, నడవడం, ఇవన్నీ ఒక్కొక్క లెవెల్ నుంచి చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ పిల్లల్లో కొంతమంది పిల్లలకి ఏమవుతుంది, ఆ ఎదుగుదల అన్నది ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినప్పుడు ఎలా గుర్తించాలంటే 4 నెలల నాటికి వాళ్ళు 4 నెలల బాబు ఉంటారు కదా, ఆ బాబు కళ్ళు కదపలేడు,
కళ్ళు మూమెంట్స్ అంటే శబ్దం వచ్చిన చోట కళ్ళు కదిపి చూడలేరు. అండ్ పెద్ద శబ్దానికి స్పందించడు. చేతులు కదపలేకపోవడము, లేకపోతే కదులుతున్న వస్తువుల్ని పట్టుకొని ఆపడం గానీ, నవ్వలేకపోవడం. చిన్న స్మైల్ నవ్వుతా ఉంటారు కదా పిల్లలు మనం మాట్లాడినప్పుడు. అలా నవ్వు చూపలేకపోవడము, లేకపోతే మెడలు నిలబడవనమాట. ఇలా వాలిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే చిన్న పిల్లలు మామూలుగా 3 నెలల నాటికే బబ్బబ్బా! త అని శబ్దాలు చేస్తూ ఉంటారు. సో, ఈ డెవలప్‌మెంటల్ డీలే ఎదుగుదల ఆలస్యం ఉన్న పిల్లలు అట్లా శబ్దాలు చేయలేకపోతారు. అండ్ నోటిలోకి కొన్ని వస్తువుల్ని అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుతూ నోటి దగ్గర వస్తువులు పెట్టుకుంటారు. సో, అలాంటివి కూడా ఈ ఎదుగుదల ఆలస్యం అయ్యే పిల్లల్లో చేయలేరు. 7 నెలలు వచ్చే నాటికి వాళ్ళు వాళ్ళు ఒక చేతిని ఉపయోగించడం, లేకపోతే వాళ్ళు కూర్చున్న చోటుకే అంటే ఇక్కడ కూర్చున్నారు. కూర్చొని బాల్ తీసుకోవాలంటే ఆ బాల్ వరకు వెళ్ళలేరు. ఆ కూర్చున్న చోటనే బాల్‌ని తీసుకొని రావడం. ఇంకా ఏదైనా శబ్దాలు చేయలేకపోవడము, లేకపోతే నవ్వలేకపోవడము. ఇప్పుడు ఎవరైనా నవ్వుతూ ఉంటే తిరిగి నవ్వరు. ఇప్పుడు చిన్న పిల్లలు నార్మల్‌గా 5 నెలలు, 6 నెలలు ఉన్న పిల్లలు మనం నవ్వుతూ ఉంటే తిరిగి నవ్వుతారు. సో, ఈ ఎదుగుదల ఆలస్యం అయ్యే పిల్లలు అలా నవ్వలేకపోతారనమాట. అండ్ అటు ఇటు అంటే బోర్లా పడడం గానీ, లేకపోతే కాళ్ళవి ఇలా పడుకొని కదిలించడం కానీ అలాంటియి చేయలేకపోతారనమాట. ఇంకా ఒక సంవత్సరానికొచ్చేసరికి నార్మల్‌గా ఆహ్, ఒక సంవత్సరంకొచ్చేసరికి నార్మల్‌గా పిల్లలు నడుస్తా ఉంటారు. అంటే మొదటి అడుగులు వేసి నడుస్తా ఉంటారు. సో, ఈ ఎదుగుదల ఆలస్యమైన పిల్లల్లో మాత్రం ఇంకా వాళ్ళు పాకడం గానీ, కదలడం గానీ, లేకపోతే బోర్లా పడడం అలాంటివి కూడా చేయలేకపోతారు. అవి కూడా లేట్ అవుతాయన్నమాట. నిదానంగా వస్తూ ఉంటాయి. తర్వాత ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా కుర్చీ గానీ, లేకపోతే మంచాన్ని గానీ పట్టుకొని నిల్చోలేకపోతారు వాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు ఏదైనా సపోర్ట్ తీసుకొని నిల్చోలేకపోతారు. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు మనము బూచి లేకపోతే ఏదైనా మనం వస్తువు దాచితే దాన్ని వెతికి పట్టుకురావడం అట్లా చేస్తారు. సో, మనం ఇలాంటి నిదానంగా అంటే ఈ ఎదుగుదల నిదానంగా ఉన్న పిల్లల్లో అలాంటి ఆటలాడినా, లేకపోతే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు దాచినా సరే వాళ్ళు వెతకలేరనమాట. వాళ్ళు తెలుసుకోలేరు. మనం దాచాము అన్నది తెలుసుకోలేరు. ఇంకా 15 నెలలు వచ్చేసరికి కూడా పళ్ళు అనేవి రావు. 18 నెలల్లో వచ్చేసరికి కూడా కొంతమంది చాలా లేటు ఒక 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో నడుస్తూ ఉంటారు నిదానంగా ఉన్న పిల్లలు. సో, 2 సంవత్సరాలు ఉన్న నాటికి 2 సంవత్సరాలు ఉన్న నాటికి మామూలు పిల్లలు ఏం చేస్తారు? వాక్యాలలో మాట్లాడుతూ ఉంటారు. సరేనా? కానీ ఎదుగుదల తక్కువగా ఉన్న వాళ్ళలో కనీసం 15 పదాలు కూడా మాట్లాడలేకపోతారు. అలాగే 2 పదాలని జత చేసి వాడలేరు. ఇప్పుడు అమ్మ, అన్నం పెట్టు అనే 3 పదాలున్నాయి. సో, అమ్మ, అన్నం పెట్టు అనడానికి ఈ ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లల్లో కనీసం వాళ్ళు అమ్మ, అన్నం, అమ్మ ఇవ్వు అలా కూడా పదాలను ఉపయోగించలేరు. సాధారణంగా మనం చెప్పేది అక్కడ కూర్చో, ఇటు రా అనే సాధారణంగా చెప్పే కమాండ్స్ గాని, వాక్యాలను గాని వాళ్ళు అర్థం చేసుకోలేరనమాట. తర్వాత ఈ 2 సంవత్సరాల నాటికి కూడా ఈ చక్రాలు బండి ఉంటుంది కదా! అది తోస్తూ కూడా వాళ్ళు నడవలేకపోతారు. ఏదైతే ఈ ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లల్లో. అండ్ ఇంకో 3 సంవత్సరాలు వచ్చే నాటికి వాళ్ళు మెట్లు ఎక్కలేరు. స్పష్టంగా మాటలు రావన్నమాట. ఏదో ఒక 6 నెలలు, 9 నెలలు నార్మల్ అబ్బాయి ఎలా మాట్లాడతారో, ఈ 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా అలాగనే మాట్లాడతారు. ఆహ్ ఇప్పుడు ఆట వస్తువులు ఇచ్చినప్పుడు ఒక్కొక్క వస్తువు పేర్చుకొని ఆడుతా ఉంటారు పిల్లలు. ఈ ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లల్లో అలా వాళ్ళని ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి పెట్టమంటే వాళ్ళు 4 వస్తువుల కంటే ఎక్కువ కూడా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పెట్టలేరనమాట. అండ్ వేరే పిల్లలతో కలిసి ఆడదాం అనేది కూడా వాళ్ళకి ఉండదు.
ఇంకా మనం ఏది చెప్పినా ఇప్పుడు మామూలుగా పిల్లలు నార్మల్‌గా మనం ఏదైనా చెప్తుంటే వినడం గానీ, లేకపోతే ఆసక్తికరంగా కథలు చెప్తున్నా వినడం గానీ చేస్తూ ఉంటారు. కానీ ఎదుగుదల తక్కువున్న పిల్లలు 3 సంవత్సరాలు వచ్చే నాటికి కూడా వాళ్ళు సరిగ్గా ఐ కాంటాక్ట్ అంటే మాట్లాడే వ్యక్తిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం గానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలకి శ్రద్ధ ఇవ్వడం గానీ చేయలేరనమాట. నెక్స్ట్ ఇది ఇప్పటి వరకు ఎదుగుదల ఉన్న పిల్లలలో మనం ఎలా గుర్తించాలనేది చూసాము. ఇంకొకటి ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ. యాక్చువల్లీ మెంటల్ రిటార్డేషన్. కానీ దాని టర్మ్ మనం ఇంటెలెక్చువల్ డిజేబిలిటీగా చేంజ్ చేశారు. ఇది ఏంటంటే బుద్ధిమాంద్యత గాని, బుద్ధి వైకల్యం గాని అంటాం. సో, దీంట్లో ఏంటంటే మనం ఆలోచన విధానం మనం బుద్ధి మన వయసుకు తగ్గ చేయడం, పనులు చేయడం అలాంటివన్నీ ఈ పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఏదైతే మానసికంగా ఎదుగుదల తక్కువుంటుందో, ఇప్పుడు ఎదుగుదల అనేది డెవలప్‌మెంట్స్ అనేవి ఒకటి మానసికంగా ఉంటుంది. స్పీచ్ డెవలప్‌మెంట్ అంటారు, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అంటారు, హియరింగ్ డెవలప్‌మెంట్ అంటారు. సో, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటుంది. కాగ్నిషన్ డెవలప్‌మెంట్ అంటారు. అంటే కాగ్నిషన్ కూడా థింకింగ్, ఆలోచన విధానం. సో, ఇవన్నీ డెవలప్‌మెంట్స్ ఒక బాబుకి అన్ని టైమ్ ప్రకారం జరిగితే ఆ పిల్లవాడు ఎదిగే కొద్దీ మంచిగా మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ ఈ ఇతరాతర కారణాల వల్ల ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ పారాలిసిస్ ఫిట్స్ వల్ల కావచ్చు, జాండీస్ వల్ల కావచ్చు, లేకపోతే చిన్నప్పుడు తలకి దెబ్బ తగలడం వల్ల గానీ, ఏ ఇతరాతర కారణాల వల్ల అయినా కానీ, లేకపోతే టైప్ ఆఫ్ డెలివరీ దానివల్ల గానీ, ఏదైనా కారణం కావచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే చిన్న పిల్లలకి ఆ జ్ఞానం అన్నది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, దాంట్లో 2 నెలలు ఉన్న వయసులో స్థితీకరణ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడిని, చిన్న బాబుని తీసుకుంటే వాళ్ళు ఆడడం, వాళ్ళంతట వాళ్ళు ఆడడం గానీ, ఏదో ఒక శబ్దాలు చేయడం గానీ అలా చేస్తారు. కానీ బుద్ధి వైకల్యం ఉన్నవాళ్ళు అట్లా చేయలేరు. 4 నెలలు ఉన్నవాళ్ళు విజువల్ ట్రాకింగ్ చేయలేరు. అంటే విజువల్ ట్రాకింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు 4 నెలల పిల్లవాడిని, నార్మల్ పిల్లవాడిని మనం ఎత్తుకొని శబ్దాలు చేస్తుంటే అటువైపు చూడడం, లేకపోతే ఏదైనా చమ్కి ఏదైనా వస్తువులు కలర్‌ఫుల్ ఆబ్జెక్ట్స్ ఉన్న వాటి వైపు తిరిగి చూడడం, అట్లా కళ్ళు తిప్పి చూస్తారు వాళ్ళు. సో, ఈ బుద్ధి వైకల్యం ఉన్న పిల్లలు 4 నెలలకి కూడా అట్లా కళ్ళు తిప్పి చూడలేరు. అంటే ఎటువైనా శబ్దం వచ్చినా గానీ, ఏదైనా కదలాడే వస్తువు కనిపించినా కూడా వాళ్ళు తిరిగి చూడలేరనమాట. దానిని ట్రాకింగ్ చేయలేరు. 6 నెలలు వచ్చేసరికి ఈ చిన్న పిల్లలు శబ్దాలు చేస్తుంటారు. కూ అట్లా శబ్దాలు చేయడము అట్లా చేస్తూ ఉంటారనమాట. సో, 6 నెలలు వచ్చే పిల్లల్లో అట్లా బుద్ధి వైకల్యం ఉన్న వాళ్ళు అట్లా ధ్వనులు చేయలేరు. వాళ్ళంతట వాళ్ళు ఏదైనా శబ్దాలు గానీ శబ్దాలు చేయలేకపోవడం ఉంటుంది. అలాగే 9 నెలల పిల్లల్లో ఇప్పుడు బబ్బబ్బా, తాతాత అట్లా శబ్దాలు చేస్తూ ఉంటారు. ఈ బుద్ధి వైకల్యం ఉన్న పిల్లలు అట్లా శబ్దాలు చేయలేరు. 24 నెలలు అంటే 2 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళకి పదాలను ఉపయోగించడంలో సమస్య ఉంటుందనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పదాలు వాడలేరు. ఇప్పుడు ఒక 2, 3 ఇప్పుడు 2 సంవత్సరాల అబ్బాయి కనీసం ఒక సెంటెన్సెస్‌లో, ఫ్రేజెస్‌లోనే మాట్లాడగలరనమాట. కానీ బుద్ధి వైకల్యం తక్కువ ఉన్న వాళ్ళేంటి ఒక్క వర్డ్ కానీ వాళ్ళకి అరౌండ్ వాళ్ళకి తెలిసినంత వరకు 5, 10 పదాలు ఉంటాయి అంతే. లైక్ అమ్మ, అన్నం, ఫ్యాను, ఇల్లు అట్లా చిన్న చిన్న పదాలు వాళ్ళకి తెలిసినంత వరకు 5, 10 పదాలు ఉంటాయి. సో, ఎక్కువ పదాలని వాళ్ళు నేర్చుకోలేరు. 3 సంవత్సరాలు వచ్చేసే నాటికి వాళ్ళు ఇందాక చెప్పిన విధంగానే వాళ్ళు ఏదైతే ఇప్పుడు పదాలు మనం నేర్చుకున్న చిన్న చిన్న పదాలను అన్నీ కలిపి మనం వాక్యాలను అట్లా చేస్తేనే అవి సెంటెన్సెస్ లేదంటే పారాలాగా లేకపోతే ఎక్కువసేపు మాట్లాడడానికి అలా నేర్చుకుంటాం. సో, ఇక్కడ ఈ ఆలోచన విధానమే తక్కువ ఉండడం వల్ల, ఆలోచన విధానమే సమస్య ఉండడం వల్ల వీళ్ళు
చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడేవి గ్రహించలేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ మాటల్ని నేర్చుకోలేరనమాట. తర్వాత హియరింగ్ ఇంపైర్డ్. ఇది చాలా వరకు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే హియరింగ్ ఇంపైర్డ్ అన్నది సాధ్యమైనంత వరకు వాళ్ళ లోపం ఉత్తి చెవులు వినిపించకపోవడం. ఓకేనా? మనకి 3 చెవి భాగాలు ఉంటాయి. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అంటారు. సాధారణంగా చిన్న పిల్లల్లోని ఇన్ఫెక్షన్స్ అవన్నీ అంటే బయట చెవి గాని, మధ్య చెవి గాని ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. సో, ఈ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మనం గుర్తించలేకపోతే అదేమవుతది మెల్లిగా లోపల చెవికి ఇన్ఫెక్షన్ దారి తీసి అవి నరాలు దెబ్బతినడం గాని, అట్లా ఇంకా ఆ ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతది. అందుకని ఈ ప్రాబ్లమ్ అనేది చిన్న వయసులోనే ఎక్కువ అవుతే హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వినిపించలేనందువల్ల వాళ్ళు మాటల్ని నేర్చుకోలేరు. అంటే ఇప్పుడు మనం ఏదైనా శబ్దం విని మనం రెస్పాండ్ అవుతాం కదా! సో, చిన్న పిల్లల్లో ఏమవుతుంది? ఆ శబ్దాల్ని వినలేకపోవడం వల్ల వాళ్ళు నేర్చుకోరు. అంటే ఎన్విరాన్మెంట్ అంతా సైలెంట్ ఉంటే ఎవరు రెస్పాండ్ ఇవ్వరు. సో, ఆబ్వియస్‌గా హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఇదే మెయిన్ సమస్య అవుతుంది. మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. సో, ఇప్పుడు చూద్దాము. హియరింగ్ ఇంపైర్డ్ అన్నది దీనిని మెయిన్‌గా ముఖ్యంగా కనుక్కోవడానికి 2006లో ఎన్‌పిపిసిడి అనే ప్రోగ్రామ్ అంటే చెవిటి నివారణ మరియు నియంత్రణ కోసం ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది 2006లో స్టార్ట్ చేశారు. దాని ద్వారా స్క్రీనింగ్ చేసి ఎంతమంది పిల్లల్లో వినికిడి లోపం ఉన్నదనేది తెలుసుకున్నారు. సో, ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్లో కనీసం 5-6 వరకు వినికిడి లోపంతో ఉన్నవాళ్ళు పుడతారన్నమాట. సో, ఇది కొంతమంది అంటే ఇప్పుడు నియోనేటల్ స్క్రీనింగ్స్ అంటారు. అంటే పుట్టిన వెంటనే 1 మంత్ లోపు స్క్రీనింగ్ చేయాలి. అట్లా చేయలేనందువల్ల 1½ నుంచి అంటే సంవత్సరానికి 3 సంవత్సరాల వరకు కొంతమందికైతే వాళ్ళకి వినికిడి లోపం ఉన్నది అనేది తెలియలేకపోవడం వల్ల వాళ్ళకి మాటలు ఇంకా అర్థం చేసుకోవడం లోని కూడా సమస్యలు ఏర్పడతాయి. సో, కొంతమందికి వినికిడి లోపం అనేది పుట్టుకతోనే వస్తుంది. మరి కొందరికి వయసు పెరిగే కొద్దీ వస్తుందన్నమాట. అది చూద్దాము. పుట్టిన నుంచి 1 సంవత్సరం లోపు చిన్న పిల్లలు ఉంటారు కదా! పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు వాళ్ళు ఏదైనా శబ్దాలు వస్తే వాళ్ళు శ్రద్ధ వహించరు. అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఒక శబ్దం ఇట్లా వస్తే దాని వైపు తిరిగి చూడరు. ఎవరైనా పిలిచినా, ఎవరైనా చప్పట్లు కొట్టినా కూడా వాళ్ళు తిరిగి చూడరు. శ్రద్ధ వహించరన్నమాట. 7 నుంచి 1 సంవత్సరం లోపు అయితే వాళ్ళ పేరు పెట్టి పిలిచినా సరే వాళ్ళు పలకరు. 1-2 సంవత్సరాల వరకు మనం సాధారణంగా ఇటు రా, ఇది తీసుకో అని వెనక నుంచి చెప్తే, ఇప్పుడు ముందు నుంచి సైగలు చేస్తే వస్తారు పిల్లలు. కానీ వెనక నుంచి చెప్పామనుకోండి, లేదంటే వేరే పక్క గదిలో ఉండి మనం పిలిచినా, మనం ఏదైనా వాళ్ళకి ఆదేశాలను ఇచ్చినా సరే వాళ్ళు సరిగ్గా చేయలేరు. పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఈ లోపం వల్ల, ఈ వినికిడి లోపం వల్ల ఈ మాటలు, భాష అన్నది కూడా నిదానంగా వాళ్ళకి వస్తాయి. అంటే వయస్సుతో పాటు రావు. వయస్సు పెరిగే కొద్దీ వాళ్ళకి లేట్ అవుతా ఉంటాయి. ఎందుకంటే వినిపించలేనందువల్ల. సో, ఇది చూస్తే ముఖ్యంగా ఈ వినికిడి లోపం ఉన్న పిల్లల్లో 40% మందికి మనం నాన్ ప్రివెంటబుల్ హియరింగ్ లాస్ అంటామన్నమాట. అంటే అది క్యూర్ చేయడం గాని, అదుపులో పెట్టడం గాని ఉండదు. ఎలాగైతే 60% మనం ముందుగానే ఈ బాబుకి వినికిడి లోపం ఉంది. లేకపోతే కారణం ఏంటి? మనం ముందుగానే ఆ యొక్క కారణాన్ని మనం గుర్తిస్తే 60% వినికిడి సమస్యల్ని మనం నివారించవచ్చు. అదెలాగంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. 31% వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్స్ లైక్ మమ్స్ అని, రుబెల్లా అని, మెనింజైటిస్ అని, మీజిల్స్ అని, చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇందాక చెప్పినట్టు మధ్య చెవి లేదా బయట చెవి ఇన్ఫెక్షన్స్‌కి గురవుతూ ఉంటాయి. అవి 31% ఉంటాయి. సో, ఇవన్నీ మనం ముందుగానే ఆ పిల్లాడికి ఇన్ఫెక్షన్ ఉంది అని మనం గుర్తిస్తే దానికి మెడికేషన్ తీసుకుంటే అవి క్యూర్ అయిపోతాయి.
ఇంకా అలాగే 8% ఇతరాతర కారణాలు కావచ్చు. 4% ఎక్కువ మందుల వల్ల కావచ్చు. ఇతర వేరే ఇంకొక సమస్యకి వాడే మందుల వల్ల కూడా ఈ వినికిడి లోపం అనేది రావచ్చు. అండ్ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఒక 17% ఉంటాయి. లైక్ డెలివరీ టైమ్ కావచ్చు. కొంతమందికి ఫోర్సెప్స్‌తో తీస్తారు. అంటే ఈ తల ఇట్లాగా ఫోర్సెప్స్ పెట్టి క్లిప్ లాగా ఉంటుంది. క్లిప్ లాగా పెట్టి దానిని తీస్తారనమాట. బేబీని బయటికి తీస్తారు. అది కావచ్చు. లేకపోతే 9 నెలలు నిండక ముందే బాబు పుట్టొచ్చు. లేదా ఆహ్, బాబు యొక్క బరువు తక్కువ ఉండొచ్చు. మామూలుగా అయితే యావరేజ్ వెయిట్ 2.5 కిలోస్ అంటారు. కానీ కొంతమంది కిలోన్నర, 2 కిలోలు అట్లా ఉంటారు. సో, అలా ముందుగానే పిల్లాడు పుట్టేస్తే వాళ్ళ యొక్క బరువు అన్నది తక్కువ ఉంటుంది. సో, అలాంటి వాటిల వల్ల కూడా పుట్టినప్పుడు పిల్లాడికి జాండీస్ వచ్చినా, ఫిట్స్ వస్తాయి కొంతమందికి. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి సమస్యల వల్ల కూడా ఈ వినికిడి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, దానిని ఈ వినికిడి సమస్యకి మెయిన్ స్క్రీనింగ్ టైమ్ అనేది ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి ఈ ఈ పిక్చర్ మీరు చూస్తే, ఈ ఫోటోని చూస్తే బాబుకి ఈ మిషన్స్ అవన్నీ పెట్టి స్క్రీన్ చేస్తున్నారు. ఇదొక స్క్రీనింగ్‌ది. సో, ఇట్లాగా పుట్టిన పిల్లలకి స్క్రీనింగ్ చేస్తారు. దాన్ని న్యూ బోర్న్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అంటారు. సో, ఆడియాలజిస్ట్ వాళ్ళు స్క్రీన్ చేస్తారు. సో, అది ఫస్ట్ 1 మంత్‌లో బాబు పుట్టినప్పటి నుంచి 1 మంత్ లోపే చేసేయాలి ఫస్ట్ స్క్రీనింగ్ అన్నది. ఆ ఫస్ట్ స్క్రీనింగ్ అన్నది పుట్టిన 1 మంత్ లోపు చేసేసిన తర్వాత వాళ్ళకి పాస్ ఆర్ రిఫర్ అని వస్తుంది. అలా పాస్, ఫెయిల్ అనేది వస్తుంది. పాస్ అంటే తనకి నార్మల్ ఉన్నట్టు. ఫెయిల్ వచ్చిందనుకోండి మళ్ళీ 1 మంత్ తర్వాత స్క్రీనింగ్ చేయాలి. అట్లా స్క్రీన్ చేసేసి ఒకవేళ అంటే 3 మంత్స్ లోపు మళ్ళీ 1 నుంచి 3 నెలల లోపు మళ్ళీ స్క్రీనింగ్ చేసి టెస్టులు చేసి గుర్తించాలి. ఆ బాబుకి వినికిడి లోపం ఉన్నదని గుర్తించి ఆ బాబుకి వెంటనే హియరింగ్ ఎయిడ్ అన్నది అంటే చెవి మిషన్ అన్నది ప్రిస్క్రైబ్ చేయాలి. అలా ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత చెవి మిషన్ ఇచ్చేసిన తర్వాత మనం దానికి ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మామూలుగా విని అర్థం చేసుకొని మాట్లాడతారు. కానీ ఈ పిల్లలకి మిషన్ ద్వారా శబ్దాలు వెళ్తున్నాయి కాబట్టి దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. ఆడిటరీ వర్బల్ ట్రైనింగ్ అంటారు. దానిని కూడా ఇప్పించాలి. అంటే ఈ స్క్రీనింగ్ టైం అన్నది పుట్టిన ఒక 1 మంత్ లోపు స్క్రీన్ చేయాలి. 3 మంత్స్ లోపు డయాగ్నోసిస్ చేయాలి. అంటే హియరింగ్ లాస్ ఉన్నది అని తెలుసుకొని 6 నెలల లోపు అంటే 6 నెలల వరకు మనం ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసేయాలి. 6 నెలల వరకు మనం ఇంటర్వెన్షన్ అంటే మనం స్పీచ్ థెరపీ గాని, ఆడిటరీ వర్బల్ థెరపీ గాని ఉంటుంది. అది ఇప్పించడం స్టార్ట్ చేస్తే నార్మల్ పిల్లవాడు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడడం గాని, అర్థం చేసుకోవడం గాని ఎలాగైతే ఉంటుందో ఈ ముందుగానే గుర్తించి ఈ బాబుకి ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ బాబు కూడా ఇంచుమించు నార్మల్ గానే ఉంటాడు. ఓకేనా? సో, దానికి కొన్ని స్క్రీనింగ్ ప్రొసీజర్ ఇన్‌స్ట్రుమెంటల్ స్క్రీనింగ్స్ ఉంటాయి. ఓఏఈ అని, ఏబీఆర్ అని ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ టెస్ట్ ఉంటుంది. లేకపోతే బిహేవియరల్ స్క్రీనింగ్ అంటే మనం ఏదైనా శబ్దం ఇప్పుడు ఈ హెడ్ ఫోన్స్ అట్లా పెట్టింది చిన్న పిల్లలకనమాట. హెడ్ ఫోన్స్ పెట్టి దాంట్లో నుంచి ప్రత్యేకమైన శబ్దాలను పంపించి వాళ్ళు ఎలా వింటున్నారు, వాళ్ళ ఐ మూవ్‌మెంట్స్ శబ్దం వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు కదలిక ఎలాగుంది, అట్లా డిఫరెంట్ బిహేవియర్స్ చూసి ఆడియాలజిస్ట్‌లు అన్నవాళ్ళు పరీక్ష చేస్తారు. అలాగనే అబ్జర్వేషన్ స్క్రీనింగ్ అంటారు. లేదా ఫార్మల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. అంటే స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఒక్క విధమైన ప్రొసీజర్స్ ఫాలో అవి చేయడం. లేదా నార్మల్‌గా చిన్న శబ్దాలని ఇప్పుడు ఆ, ఈ, ఊ, ష ఇట్లా కొన్ని శబ్దాలని 3 లేదా 5 అడుగుల దూరంలోని ఆడియాలజిస్ట్ వాళ్ళకి ప్రెజెంట్ చేసి చూస్తారనమాట. శబ్దం వినిపిస్తుందా లేదా ఆ పిల్లలకి అనేది. సో, ఇలా వివిధ రకమైన స్క్రీనింగ్ ప్రొసీజర్స్ చేసి గుర్తిస్తారు. గుర్తించిన పిల్లలకి వివిధ రకమైన చెవి మిషన్‌లుంటాయి. లైక్ చెవి వెనక పెట్టేవి,
చెవి లోపల వరకు ఉంటాయి, చెవికి కొంచెం బయట వరకు, అట్లా వివిధ రకమైన చెవి మిషన్లు ఉన్నాయి. అలాగనే ఇప్పుడు ఈ చెవి మిషన్ ఏంటంటే కొంచెం వరకు, ఇప్పుడు 100% కొంచెం వరకు వినికిడి అన్నది నరాలకి అంటే లోపల చెవి 90%, 100% వరకు వినిపించలేదో వాళ్ళకి మిషన్ పెడతారనమాట. సో, మిషన్ పెట్టి వాళ్ళకి చూస్తారు. ఎలాగా ఆ బాబు వినగలుగుతున్నాడు, మాట్లాడడం ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా, నేర్చుకుంటున్నాడా లేదా అని చూస్తారు. ఒకవేళ మిషన్ పెట్టినా సరే పని చేయట్లేదు అంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ అన్నది చేస్తారనమాట. ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్‌లో ఈ సర్జరీలో ఎలక్ట్రోడ్స్ అట్లా లోపల చెవిలో పెట్టి అట్లా ఒక రకమైన సర్జరీ ఉంటుంది. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అని. సో, ఇదేంటంటే ఇంకా నార్మల్ మన చెవి ఎలా పనిచేస్తుందో సేమ్ ఈ లోపలి చెవిలో ఉన్న ఆహ్, ఇవి ఎలక్ట్రోడ్స్ కూడా ఆ శబ్దాన్ని గ్రహించి మన ఆ వ్యక్తి యొక్క మెదడుకి పంపిస్తుంది. సో, ఇట్లా మనం ఈ వివిధ రకమైన ట్రీట్మెంట్లు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు నార్మల్ స్కూల్‌కే వెళ్ళి చదువుకోవాల్సిన లైక్ సిట్యుయేషన్ మనం క్రియేట్ చేయొచ్చనమాట. లేకపోతే నార్మల్‌గా ఇప్పుడు మనం గుర్తించలేదు అంటే మళ్ళీ వాళ్ళు సమస్య అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు చాట్ బాక్స్‌లోని క్వెషన్స్ టైప్ చేయొచ్చు. ప్రోగ్రామ్ చివరిలో మేము ఆన్సర్ చేస్తాము. లేదు అంటే మా యొక్క ఇన్‌స్టిట్యూట్ మెయిల్ ఐడీకి కూడా మీరు క్వెషన్స్‌ని పెట్టొచ్చు. నెక్స్ట్ ఆటిజం అనేది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమస్య గురించి కూడా తెలుసుకోవడం. సో, ఈ ఆటిజం అనేది ముందుగానే 5 సంవత్సరాల లోపు, ఇప్పుడు నేను ముందుగా ఏం చెప్పాను, 0 టు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలు చాలా క్రిటికల్ పీరియడ్. లేకపోతే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు చాలా మనం పిల్లల్ని చాలా అబ్జర్వ్ చేయొచ్చు, చిన్న పిల్లల్ని. సో, ఈ ఆటిజం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పేరుతో పిలిచినా సరే స్పందించరనమాట. అంటే పేరుతో పిలిస్తే పలకలేకపోవడము, లేకపోతే వారి యొక్క మాటలు నిదానంగా వస్తాయి. ఏజ్‌కి తగ్గ రావు. వారి వయసు ఇప్పుడు వాళ్ళు 3 ఏళ్ళు ఉంటే 3 ఏళ్ల పిల్లలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడలేకపోతారనమాట. ఇంకొకటి పదాలతో ఇప్పుడు చిన్న ఇప్పుడు వాక్యాలు చేయడం. అమ్మ నాకు అన్నం కావాలి, అమ్మ నేను అక్కడికి వెళ్తాను. అట్లా చిన్న పదాల్ని కలిపి వాక్యం చేయలేరు వాళ్ళు. వేరే వాళ్ళతో కూడా మాట్లాడలేకపోతారు. వేరే వాళ్ళతో మాట్లాడినా సరే వాళ్ళు ఒక్క వర్డ్, ఒక్క పదం కానీ లేకపోతే ఇలా తల ఊపడం కానీ అలా చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా వేరే వాళ్ళతో కలవలేకపోతారనమాట. ఇంకొకటి అంటే సామాజికంగా ఎలా ఉంటారంటే ఎవరైనా వచ్చి మాట్లాడితే అసలు వాళ్ళు కళ్ళల్లో చూడరు. శ్రద్ధ వహించరు వాళ్ళు. ఎంతసేపు ఎక్కువగా ఒంటరిగా ఆడుకోవడం, లేకపోతే ఆడుతున్నట్టుగా నటించడం, వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లలతో అంటే వాళ్ళ వయసు ఉన్న పిల్లలతో కలవలేకపోవడము, ఏదైనా వస్తువులనిస్తే వాటితో ఎక్కువ ఆడుకునే ఆసక్తి చూపించరనమాట. ఒకవేళ చూపించినా అసలు ఆ వస్తువుల్ని కొన్ని వస్తువులకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాటితోనే ఆడుకుంటారు. మనం ఎన్ని రకాల వస్తువులు చూపించి వాళ్ళతో ఆడుకుందాం అనుకున్నా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ చేసిన పనులే చేయడం. అంటే ఎక్కువగా సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా తక్కువ ఉంటుందన్నమాట. నియంత్రణ అన్నది చేసుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా తిరిగే వాటిలు, ఇప్పుడు బాల్ అటు ఇటు తిప్పుతూ చూడడం, ఎక్కువగా దృష్టి వాటిపైన పెట్టడం, తిరిగే ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఫ్యాన్ గానీ, బాల్‌ని తిప్పుతూ ఉన్నా, కీ ఇచ్చి నడిచే బొమ్మలకి గానీ, అటువంటి వాటిలకి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకొకటి ఎక్కువగా చేతుల్ని ఇట్లా కదుపుతూ ఉండడం, వాటి యొక్క కదలికను చూసి వాళ్ళు అదే ఎక్కువ సేపు వాళ్ళు చేస్తూ ఉండడం గానీ, లేదా
స్విచెస్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండడం, ఆ శబ్దం కోసం ఆఫ్ చేసి ఆన్ చేయడము, తలని కొట్టుకుంటూ ఉండడం, లేకపోతే సెన్సెస్ అన్నవి ఎక్కువ ఉండవు అన్నమాట వాళ్ళకి. ఎక్కువగా పునరావృతి చర్యలు అంటే తలుపుల్ని తీయడం, వేయడం, స్విచెస్ ఆఫ్ చేసి ఆన్ చేయడము, చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉంటారనమాట. సో, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే మనం ముందుగానే గుర్తించొచ్చు. ఇంకొకటి లాంగ్వేజ్ డిజార్డర్స్. ఇందాక మనం చూసాము. ఈ భాష అనేది కూడా ఒక విధమైన డెవలప్‌మెంటే. మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఎక్కువగా 4-7 నెలలు ఉన్న పిల్లలు బబ్బబ్బా, తాతాత అట్లా అనలేకపోవడం గానీ, 7-12 నెలలు ఉన్న పిల్లలు ఒక రకమైన కొన్ని శబ్దాలను మాత్రమే చేయగలుగుతారు. అంటే కక్క, త అట్లా గానీ, లేకపోతే అమ్మ అట్లా కొన్ని శబ్దాలను మాత్రమే చేయగలరు. మనం చెప్పిన ఇతరులని చూడడం గానీ, అది గూడా తక్కువుంటుంది. 7 నెలల నుంచి 2 సంవత్సరాలున్న పిల్లలు వేరే వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు మనం మాట్లాడుతుంటే నవ్వడం అట్లా చేస్తారు. కానీ వీళ్ళు అవేమి అర్థం చేసుకోలేరనమాట. మనం వేరే పెద్దవాళ్ళు గానీ, అమ్మ గానీ, నాన్న గానీ ఎవరైనా మాట్లాడుతుంటుంటే అది అర్థం చేసుకోలేరు. వాళ్ళు నవ్వరు. మన వైపు నవ్వుతూ చూడలేరనమాట. 12-18 నెలలు ఉన్న పిల్లలైతే కొన్ని మాటలే చెప్తారు. అంటే ఒకటో, రెండో పదాలు మాత్రం చెప్తారనమాట. 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్న పిల్లలు 2 పదాలని కలిపి వాడలేరు. అమ్మ, అన్నం, అమ్మ, పండు అట్లా 2 పదాలని కలిపి వాళ్ళు వాడలేరనమాట. అంటే 2 సంవత్సరాలు వచ్చినా సరే ఉన్న పదాలని కలిపి మాట్లాడాలి అన్న జ్ఞానం తక్కువుంటుంది. 2 సంవత్సరాలు ఉన్న పిల్లలకి వాళ్ళ పదాలు అన్నీ కలిపి ఇప్పుడు మనం తీసుకుంటే పెద్దవాళ్ళని తీసుకుంటే చాలా పదాలు మనకు తెలుసు. అలాగే చిన్న పిల్లలు 2 సంవత్సరాలు గానీ, 3 సంవత్సరాలు గానీ ఇట్లా 1000 పదాలు అట్లా వాళ్ళ వొకాబులరీ అంటే వాళ్ళకి తెలిసిన పదాలు ఎక్కువుంటాయి. కానీ ఈ భాషా లోపాలున్న పిల్లలకి మాత్రం 50 పదాల కంటే తక్కువే ఉంటాయి. అంటే వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళకి కొన్ని పదాలు మాత్రమే తెలుస్తాయి. ఒక 20-30 పదాల వరకు తెలుస్తాయన్నమాట. 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లలు వేరే పిల్లలతో మాట్లాడడం అనేది సమస్య. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి భాషా లోపం వల్ల వాళ్ళు తక్కువ పదాలని కలిగి ఉంటారనమాట. వాళ్ళకి తెలిసినవి కొన్ని అంటే వాళ్ళ ఇంట్లో ఏమైతే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు గానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ, ఏవైతే కొన్ని పదాలు మాట్లాడతారో తనకి అవసరమైనంత వరకు లైక్ అన్నం, యాపిల్, ఫ్యాన్, లైటు, కంచం ఇట్లా చిన్న చిన్న పదాలు మాత్రమే తెలుసు. అందువలన వేరే పిల్లలతో కలిసినప్పుడు మాట్లాడలేకపోతారనమాట. 2.5-3 సంవత్సరాలు. వీళ్ళు మామూలుగా పిల్లలు ఏంటంటే ఇట్లా స్క్రిబ్లింగ్ చేయడం గానీ, రాయడం గానీ మొదలు పెడతారు. కానీ ఈ పిల్లలు భాషా లోపం ఉన్న పిల్లలు అట్లా రాయడం కూడా మొదలు పెట్టలేరు. వాటిల్లో కూడా సమస్య అన్నది ఉంటుంది. ఇంకొకటి స్పీచ్ సౌండ్ డిజార్డర్స్ అంటారు. ఇది కూడా చాలా ముఖ్యమని చెప్పొచ్చు. వీళ్ళల్లో పిల్లలు అర్థం చేసుకుంటారు. ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటారు మోస్ట్‌లీ. వాళ్ళకి అన్ని స్టోరీస్ అన్నీ కూడా అర్థమవుతాయి. కాకపోతే మీరు చూసే ఉంటారు కొంతమంది పిల్లలకు కుక్క అనమంటే తుత్త అనడం, లేకపోతే రవికి లవి అనడం, ఇట్లా బస్సుకి బత్ అనడం. అట్లా ఏమవుతుంది అక్కడ ఒక శబ్దానికి బదులు వేరే శబ్దాన్ని వాడుతున్నారనమాట. సో, దానినే మనం స్పీచ్ సౌండ్ డిజార్డర్స్ అట్లా అంటారు. సో, ఒకటి వాళ్ళకి ఈ శబ్దాలు కూడా అంటే పాప, కక, త, ర, స, జ ఈ శబ్దాలు కూడా ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుంది. అంటే ఈ వయసుకి ఇది వచ్చేయాలి అన్న ఉంటుంది. అంటే 2 సంవత్సరాల వరకు పిల్లలకి ప, బ, మ, వ అనే శబ్దాలు వచ్చేయాలి. కానీ ఈ స్పీచ్ సౌండ్ డిజార్డర్స్ ఉన్న పిల్లలకి ఈ శబ్దాలు చెప్పలేరనమాట. 2 సంవత్సరాలు వచ్చినా కూడా పండు అనమంటే వేరే మండు లేకపోతే బస్సుకి
పస్ అనడం, అట్లా వేరే శబ్దం కరెక్ట్ గా అదే శబ్దాన్ని ఉపయోగించలేకపోతారు. అలాగే 2-3 సంవత్సరాలు వచ్చే పిల్లలకి అప్పటికే వాళ్ళకి క, గ, ఫ, ట, డ, న ఈ శబ్దాలు వచ్చేసి ఉండాలి. కానీ ఈ సమస్య ఉన్న పిల్లల్లో ఆ శబ్దాలని చెప్పలేకపోతారు అనమాట. అంటే గన్నకి డన్ అనడం, లేకపోతే ఇందాక చెప్పినట్టు విధంగా కుక్కకి తుత్త అనడం, అట్లా వాళ్ళు సరిగ్గా ఉచ్చారణ చేయలేరు అనమాట. నెక్స్ట్ ADHD. ఇది సాధారణంగా మనం ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. అంటే శ్రద్ధ అన్నది తక్కువ ఉండడం, హైపర్ యాక్టివిటీ ఎక్కువగా అటు ఇటు తిరగడం, అలసట లేకుండా అటు ఇటు తిరగడం కానీ, చెప్పింది వినకపోవడం పిల్లలు. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. లైక్ మీ దగ్గరికి వచ్చే చిన్న పిల్లలు, చదువుకోవడానికి వచ్చే పిల్లల్లో కానీ, మన ఇంట్లో కానీ మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు మనం చెప్పేది, పెద్దవాళ్ళు చెప్పేదాన్ని వినరు, శ్రద్ధ వహించరు. అదే విధంగా వాళ్ళు ఒక్క దగ్గర కాన్స్టెంట్ గా కూర్చోరు అనమాట. ఇప్పుడు ఒక పని ఇచ్చి ఒక 5 నిమిషాలు ఇది డ్రాయింగ్ వేసేసి ఇది కలరింగ్ అంటే అది చెయ్యరు ఆ పిల్లలు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో దానికి కొన్ని ఇక్కడ ఇస్తున్న కారణాల నుంచి మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ గా మనం గుర్తించవచ్చు అనమాట. అది ఎలాగో మనం చూద్దాము. సో ఫస్ట్ ముందుగా మనం ఈ డిజార్డర్ 3 రకాలు ఉంటుంది. ఒకటి ఇన్అటెన్షన్ అంటే అజాగ్రత్తగా ఉండడం, శ్రద్ధ వహించకపోవడం అనమాట. రెండోది హైపర్ యాక్టివిటీ, ఒక దగ్గర కూర్చోకపోవడం. మూడోది 2 కలిపి ఉంటాయి. అంటే ఆ బాబులో అజాగ్రత్త ఉంటుంది, శ్రద్ధ వహించలేరు, అండ్ హైపర్ యాక్టివ్ ఉంటాడు. ఇప్పుడు అవేంటో చూద్దాం మనం. అజాగ్రత్తగా ఉన్న పిల్లలు ఏంటంటే మనం ఏది ఇచ్చినా కానీ, ఏది చెప్పినా కూడా వాళ్ళు శ్రద్ధ వహించరు. ఇది బొమ్మ చూడు, ఇది కలర్ వేయు, లేదంటే మనం అక్కడికి వెళ్దాము, ఇది చూద్దాము అన్న. ఇప్పుడు పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు మనం ఏదైనా చెప్తే ఆసక్తిగా వినడానికి ట్రై చేస్తారనమాట. కానీ అజాగ్రత్త ఉన్న పిల్లల్లో మాత్రం అట్లా ఆసక్తిని చూపించలేకపోవడము, లేకపోతే దానిని పట్టించుకోరు. మనం ఏం చెప్తున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ మనం చెప్పింది వినలేరు అనమాట. ఇంకోటి హైపర్ యాక్టివిటీ వచ్చేసరికి ఈ పిల్లలు ఒక్క పని చేయమంటే ఆ పని నుంచి వెంటనే లేచి వెళ్ళిపోవడం, అటు ఇటు తిరుగుతూ ఉండడం అట్లా చేస్తారు. ఈ కంబైన్ రెండిట్లోనే ఉన్నది ఏంటంటే వాళ్ళు అజాగ్రత్తగా ఉంటారు. అంటే మనం చెప్పిన పనిని శ్రద్ధ వహించరు. దాంతో పాటు మనం ఏం చెప్తున్నాను వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, నియంత్రించుకోలేరు. ఇప్పుడు ఇది నేను ఇక్కడ కొంతసేపు కూర్చోవాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నది వాళ్ళకి ఉండదు. వాళ్ళ పని వాళ్ళ అక్కడ నుంచి వెళ్ళి వేరే పని చేస్తూ ఉండడం, ఆ పని సగం ఈ పని సగం అట్లా అటు ఇటు తిరుగుతూనే ఉంటారన్నమాట. సో ఒక రీసెర్చ్ దాని ప్రకారం ఈ ADHD అన్నది మగవారిలో ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళ కంటే. అంటే చిన్న అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది అమ్మాయిల కంటే. అంటే 2:1 ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న పిల్లలు అంటే అజాగ్రత్త మరియు హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లల్లో ఇంట్లో ఎలా ఉంటారంటే, ఉదయం మనం ఇప్పుడు పిల్లలు లేచిన బ్రష్ చేయడము, స్నానం చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, లేకపోతే స్కూల్ డ్రెస్ వేసుకోవడం, అట్లా పిల్లలు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో పొద్దున్న లేచి ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఈ ADHD ఉన్న పిల్లలు అలాంటివి చేయలేకపోతారు. ఇంకా తల్లిదండ్రులతో కానీ, లేకపోతే తోబుట్టువులతో కానీ ఎక్కువసేపు వాదించడం, నేనెందుకు చేయాలి, నువ్వు చేయు, అట్లా ఎక్కువసేపు వాదిస్తూ ఉండడం, మొండిగా ప్రవర్తించడం అట్లా చేస్తారనమాట. ఇంకా హోంవర్క్ చేయడంలో కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఏదైనా ఒక పని మనం చెప్తే దానిని శ్రద్ధ వహించి చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసినా గజిబిజిగా, అంటే ఇప్పుడు కలరింగ్ వేసి తినాలి అట్లా ఒక నియామకం, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అందులో సగం ఇది సగం, ఆ పని సగం ఈ పని సగం, హోంవర్క్ ఒకసారి రాయడం, టీవీ చూడడం, అల్లరి చేయడం అట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో ఏది
స్టెప్ బై స్టెప్ గానీ ఏది మెయింటైన్ చేయరు. ఈ పని మొత్తం కంప్లీట్ చేసేసి వేరే పనికి వెళ్ళాలి అన్నది వాళ్ళకి ఉండదు. ఇంకొకటి స్కూల్లో వచ్చేసరికి ఎక్కువసేపు ఇప్పుడు స్కూల్ ఏంటి 9 to 12 లంచ్ బ్రేక్ అయ్యే వరకు కూర్చొని క్లాసెస్ వినాలి. తర్వాత లంచ్ బ్రేక్ అయ్యాక మళ్ళీ ఈవినింగ్ వరకు క్లాసెస్ వినాలి. అక్కడ ఏమవుతుంది, నార్మల్ పిల్లలందరూ ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. కానీ ఈ ADHD ఉన్న పిల్లలు మాత్రం ఎక్కువసేపు అక్కడ కూర్చోలేకపోవడం, అటు ఇటు తిరగడము, వాళ్ళు యాంగ్జైటీ కానీ చిరాకు కానీ రావడం, ఎక్కువసేపు మాత్రం కూర్చోలేరు. ఇంకొకటి ఏదైనా స్కూల్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఇచ్చింది కూడా వాళ్ళు చేయలేకపోతారు. సో మెయిన్గా ADHD వచ్చేసి ట్రీట్మెంట్ మెడిసిన్స్, బిహేవియరల్ థెరపీ ఉంటుంది. అంటే వాళ్ళని కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ చేపించి వాళ్ళల్లోనే ఆ బిహేవియర్స్ అన్నవి తగ్గిస్తారనమాట. ఇది కూడా చాలా ముఖ్యమైనది లెర్నింగ్ డిజేబిలిటీ అన్నది. లెర్నింగ్ డిజేబిలిటీ అన్నది మనం ఏదైనా అన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నామని మాట్లాడడం కానీ చదవడం కానీ ఇవన్నీ మనం ఒక్కొక్క దానిని బేస్ చేసుకొని నేను ముందు చెప్పిన విధంగా ఒక్కొక్క దాని లింక్ అయి ఉంటుంది. అది ప్రాసెస్ అవ్వడం కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం గ్రహించడం, ఆలోచించడం, గుర్తించడం, ఇవన్నీ ఒక ప్రాసెస్ వైజ్ లో అవుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ భాషని ప్రాసెసింగ్ చేయలేరు. అంటే బ్రెయిన్ వరకు తీసుకొని దాన్ని అనలైజ్ చేయలేరు అనమాట. ఇప్పుడు మీ పేరు ఏంటి అని ఎవరైనా అడిగితే దానిని గుర్తించి దానిని మనకి అర్థమైతేనే కదా మనం చెప్పగలం. సో అలాంటి ప్రాసెసింగ్ అన్నది వీళ్ళు చేయలేరు. ఫోనలాజికల్ ప్రాసెసింగ్ ఉంటాయి. అంటే ప్రతి శబ్దాన్ని మనం ఇప్పుడు మాట్లాడే వాటిల్లో చాలా శబ్దాలు ఉంటాయి. సో వాటి శబ్దాలని ప్రాసెసింగ్ చేయలేకపోవడం కానీ, విజువల్ గా ఇప్పుడు మనం ఏదైనా చూపించాం. ఇప్పుడు నేను మీకు PPT చూపిస్తున్నాను. సో నేను చెప్పింది కాకుండా మీరు కొంతమంది ఏం చేస్తారు, ఈ PPT చూసి కూడా దాన్ని అందులో ఉండే అంశాలని గ్రహించగలుగుతారు. సో కానీ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు అలా చూసి అర్థం చేసుకోవాలి అన్నది తక్కువ ఉంటుంది. ఇంకొకటి మనం స్పర్శతో కూడా ఇది తాకారు లేదంటే గిచ్చారు, మనది వేడి వస్తువు తాకింది అన్నది కూడా ఆ ప్రాసెసింగ్ అన్నది కూడా వీళ్ళలో తక్కువ ఉంటుంది. ఏదైనా పని నేర్చుకుంటే ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. తెలుసు నాకు డ్రైవింగ్, కానీ నేను వెళ్ళి ఆ డ్రైవింగ్ చెయ్యాలి అన్నది నేను చేయలేకపోతాను అనమాట. అంటే ఆ పిల్లాడు నేర్చుకున్నా సరే దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతాడు ఈ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో. సో వీటిల్లో చాలానే సమస్యలు ఉంటాయి. లైక్ ఓరల్ గా చెప్పలేకపోవడం, వినడం, మాట్లాడడం, అర్థం చేసుకోలేకపోవడం కానీ, చదివింది అర్థం చేసుకోకపోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంశాలని చదివి దానిని డీకోడ్ చేసుకొని అంటే గ్రహించి అర్థం చేసుకోలేకపోవడము. అండ్ స్పెల్లింగ్స్ ని ఉచ్చారణ చేయలేరు. ఇప్పుడు మామిడి పండు ఉంది, మా మీ పండు ఇట్లా ఉన్నప్పుడు ఆ శబ్దం చదివి సరిగ్గా ఉచ్చారణ చేయలేరు, లేదా చదివినా సరే దానిని అర్థం చేసుకోలేకపోతారు అన్నమాట. అలాగే గణితాలు ఇప్పుడు ఎడిషన్స్ అవి చేయలేరు. ఇప్పుడు 2+2 ఎంత అంటే వాళ్ళు చేయలేకపోతారు. అలాగే ఆర్గనైజేషన్ చేయలేకపోతారు. ఇంకా నార్మల్ గా సోషల్ స్కిల్స్ అన్నవి కూడా తక్కువ ఉంటాయి. సో వీళ్ళలో ఎక్కువ డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్ప్రాక్సియా అట్లా అంటూ ఉంటాము. సో వాళ్ళు రాసినా సరే ఇప్పుడు కొంతమంది పెన్ రాయమంటే పెన్ రాస్తారు. అంటే పీకి బి రాయడము, యూకి ఎన్ రాయడం, అలా మిర్రర్ రైటింగ్, రివర్సల్ రైటింగ్ ఉంటుంది వీళ్ళలో. సో అది కూడా మిర్రర్ రైటింగ్ అన్నది నార్మల్స్ లో ఉంటుంది. కానీ కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ప్రీ స్కూల్ ఏజ్ లో అట్లా కనిపిస్తుంది. కానీ కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చేసరికి నార్మల్ పిల్లవాళ్ళు, కానీ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు కంటిన్యూ అయిపోతారు అన్నమాట. ఈ లెర్నింగ్ డిజేబిలిటీ అన్నది ప్రీ స్కూల్ వయసులో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలంటే వాళ్ళు మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ వాళ్ళు ఏదైతే
ఇప్పుడు లెటర్స్ నేర్చుకుంటారు, ABCD అట్లా లెటర్స్ నేర్చుకుంటారు కదా, దానిని చదవలేరు, వాళ్ళు కంఠస్థ పెట్టలేరు అనమాట. ఇంకా వాళ్ళు బటన్స్ పెట్టలేకపోవడం, జిప్స్ వేయలేకపోవడం, బూట్లు లేసులు కట్టలేకపోవడం, ఇలాంటి అన్ని ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయలేకపోవడం అట్లా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. కొంతమంది అయితే పెన్సిల్ కానీ లేకపోతే క్రయాన్స్ ని కూడా పట్టుకోలేరు అనమాట. ఇంకొకటి 5 నుంచి 9 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో అక్షరాలని కనెక్ట్ చేయడం. ఇప్పుడు ఆ బాబుకి ABCDలు వచ్చు, కానీ APPLE యాపిల్ అట్లా కనెక్ట్ చేస్తే ఒక పదం వస్తుంది అన్నది కూడా వాళ్ళలో ఉండదు. అలా కనెక్ట్ చేయలేరు, చాలా కష్టపడతారు. ఇంకా అక్షరాలని క్రమంగా చదవరు. ఇప్పుడు ABCD అట్లా చదవకుండా ADE అట్లా మిస్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. కొత్తగా ఏమైనా మనం నేర్పించాము అంటే వాళ్ళు నేర్చుకోలేకపోతారు. అలాగే కొత్త పదాలని నేర్చుకొని దానిని ఉపయోగించాలి అన్నది కూడా వాళ్ళకి ఉండదు. అలాగే మధ్య పాఠశాల అంటే 10 నుంచి 13 సంవత్సరాల వరకు ఉండే పిల్లల్లో వాళ్ళు ఏదైతే చదువుతారో అది అర్థం చేసుకోలేరు. వాళ్ళు కొంతమంది ఉంటారు, చదివేయడం పారాగ్రాఫ్ వైజ్ చదివేస్తారు, కానీ నీకు ఏం అర్థమైంది అని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పలేకపోతారు అనమాట. సో దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు వీళ్ళకి లెర్నింగ్ డిజేబిలిటీ ప్రాబ్లం ఉన్నది అని. అండ్ తోటి వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వడం కానీ, లేకపోతే గట్టిగా చదవడం, లైక్ గట్టిగా ఓరల్ రీడింగ్ అంటారు, గట్టిగా చదవడం లేకపోవడము, లేదంటే ఒక పదానికి వేరే పదాన్ని స్పెల్లింగ్ చెప్పమంటే చెప్పలేకపోవడము, ఇంకా బ్యాడ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అంటే వాళ్ళు చేసేవి కూడా ఆర్గనైజింగ్ గా చెయ్యరు అనమాట, ఒకదాని తర్వాత ఇంకొకటి అట్లా చేస్తూ ఉంటారు. సో ఈ లక్షణాలని బట్టి కూడా మనం లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నదని గుర్తించవచ్చు. సో ఇందులో మెయిన్ మనకి డిస్లెక్సియా, ఇది మీరు బాగా గుర్తించగలరు ఇక్కడ విచ్చేసిన పార్టిసిపెంట్స్ గుర్తించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే నార్మల్ పిల్లవాడు ఇట్లా అరేంజ్ చేస్తారు అనమాట, ABCD అట్లా ఒక క్రమంలో ఉంటుంది. కానీ అదే డిస్లెక్సియా బ్రెయిన్ చూస్తే వాళ్ళకి అన్ని గజిబిజిగానే ఉంటాయి, అన్ని లెటర్స్ మిక్స్ అయిపోయినట్టు, వాళ్ళు పర్టికులర్ గా ఇది అని చెప్పి గుర్తించలేరు. సో ఇందాక చెప్పిన విధంగా లైక్ చిన్నపిల్లలు అయితే ఏదైనా వాషింగ్ మిషన్ అనమంటే మ్యాషింగ్ వాషింగ్ అనడం కానీ, అంటే ఒక శబ్దానికి ఇంకో శబ్దం వాడడం కానీ, అక్షరాలని గుర్తించలేకపోవడం కానీ, అదే అక్షరాలని మాట్లాడడంలో కూడా వాళ్ళు ఇబ్బంది చూపిస్తారు అనమాట. అండ్ కొత్తగా ఏదైనా పదాలు నేర్చుకోవడం, అలాగే పాఠశాలలో ఉండే వ్యక్తులు. ఓకే సార్, అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే నత్తి ఉన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలు మామూలుగా మాటలు నేర్చుకునేటప్పుడు అది రిపిటేషన్ చేస్తూ ఉంటారు అనమాట, నన్ను నాకు అలా నత్తి ఉన్న పిల్లల్ని కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. సో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఈ స్క్రీన్ అడిక్షన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలు స్క్రీన్ అడిక్షన్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అంటే స్క్రీన్ అడిక్షన్ అంటే ఏం లేదు, ఎక్కువసేపు టీవీ చూడడం కానీ, కంప్యూటర్స్ చూడడం, లేకపోతే ఫోన్లు చూస్తూ ఉండడం, వాటి వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం వల్ల కూడా పిల్లలకి ఇతరాతర ప్రాబ్లమ్స్ అన్నవి రేజ్ అవ్వచ్చు. లైక్ మొండిగా అవ్వడం కానీ, లేకపోతే శ్రద్ధ తక్కువ అయిపోవడము, సేమ్ అదే పదాలని వాడలేకపోవడం, వాళ్ళకి కూడా స్పీచ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అన్నవి తరచుగా చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికి ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు పిల్లల్ని ఎక్కువ స్క్రీన్ అడిక్షన్ కి చేయకుండా నార్మల్ గా ఆటలు ఆడేటట్టు నార్మల్ ఎన్విరాన్మెంట్ లో మనం పిల్లల్ని కలిపి ఆడించవచ్చు. సో మనందరం అంటే ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, అంగన్వాడీ టీచర్స్, సోషల్ వర్కర్స్, న్యూరాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, ఈ ప్రొఫెషన్స్ అందరూ కలిపి పిల్లలకి ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని మనం ముందుగానే గుర్తిస్తే ఆ బాబుకి కొంత వరకు అంటే మనం వారి జీవితాన్ని ఎక్కువ వృధా కాకుండా, లేకపోతే ఎక్కువ సమస్యలకి గురి కాకుండా మనం మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. సో an early start to intervention is more successful than a late start. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. నేను ఈ ప్రోగ్రామ్ అందరికీ
ఒక అవగాహన కలిగింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా ఎటువంటి విధమైన క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా మా ఇన్స్టిట్యూట్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇవి మా ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్. ధన్యవాదం. చాలా ధన్యవాదాలు మీకు లక్ష్మీ ప్రసన్న గారికి చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇంత చక్కటి అవగాహన కార్యక్రమం తెలుగులో చెప్పడం మీకు అందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తెలుగులో చెప్పడం ఇప్పుడు ఎక్కడా జరగట్లేదు అసలు. సో తెలుగులో అవగాహన కార్యక్రమం అని చెప్పేసి నిజంగా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఐఆర్పి టీచర్ల నుండి, అంగన్వాడీ టీచర్ల నుండి చాలా రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా చాలా మెసేజ్ వచ్చేసాయి, సార్ ఇక్కడ అలో చేయట్లేదు అని చెప్పేసి. 100 పార్టిసిపెంట్స్ అలో ఉంది ఇక్కడ. ఎవరైతే అనుమతి లభించలేదో ప్రోగ్రాంలో వాళ్ళందరికీ క్షమించమని కోరుతున్నాను. ఇంకొకటి, ఈ ప్రోగ్రాము మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. మీకు సాయంత్రం ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది. హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. ఇంకా ముగించబోయే ముందు సూజన్ మేడం గారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. సూజన్ మేడం, ప్లీజ్ స్టే. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్. ఈ ప్రోగ్రామ్ మీకు సమాచారం ఇచ్చింది అని నేను అనుకుంటాను. ముఖ్యంగా స్వప్న రాణి గారికి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ నగర్, అలాగే శీలాశ్రీ గారికి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మహబూబ్ నగర్, అలాగే దాసరి శ్రీనివాస్ గారికి, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ కరీంనగర్, మరియు బాలకృష్ణ గారికి, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ జగత్యాల్, మరియు అనిత మేడం కి అంగన్వాడీ సూపర్వైజర్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే మీ స్టాఫ్ ని ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవడానికి అనుమతి ఇచ్చినందుకు. ఇంకా భవిష్యత్తులో ఇలాగా కార్యక్రమాలు హెలెన్ కెల్లర్ షూర్ గా కండక్ట్ చేస్తాము. ఇంకా ఈరోజు ప్రెసెంటర్స్ ఈ అద్భుతమైన ప్రెసెంటేషన్ ఇచ్చినందుకు శ్రీమతి ప్రసన్న గారికి మరియు పద్మప్రియ గారికి నా ధన్యవాదములు. Also my special thanks to Lions Club of High Tech City, Hyderabad for providing us with the Zoom platform, and our director sir Mr. P. Umar Khan for his support, and special thanks to Shashidhar sir for helping out in organizing the program, and also thanks to Mr. Abdullah for the technical help and all the team members. Thank you all once again. Have a great day, and please fill the feedback form. Meeku emaina doubt unda ma email ID contact cheyandi. We are sure I've seen in the chat box chala manti pettanu you wanted programs like this again. We will surely coordinate programs like this again. And thank you for all your support.